ప్రభునందు ప్రియులారా, మన ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలండి. అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఊరి పేరేంటి? పిప్పర్ల సంఘం. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది నాకు. దేవుడిని మహింపరచడంలో మంచి సర్టిఫికెట్ కలిగి ఉన్నారు మీరు. దేవుడిని కొనియాడటంలో మంచిగా మిమ్మల్ని ఆత్మలో పెంచుతున్నాడు దైవజనులు యోహానయ్య గారు. మీ అందరికి కూడా మరొకసారి వందనాలమ్మా, పేరు పేరున వందనాలు. దేవుడు మనకు మంచి వాతావరణం దయచేసాడు. సౌండ్ సిస్టాన్ని, కరెంటుని, మ్యూజిక్ సిస్టాన్ని దేవుడు బాగా దీవించాడు. మాతో పాటు వచ్చిన దైవజనులు రెవరెండ్ ఆనందరావు పాస్టర్ గారికి, విజయ్ కుమార్ పాస్టర్ గారికి, అదేవిధంగా సంఘానికి, సంఘ పెద్దలకి అందరూ కూడా వందనాలు. ఈ మధ్యనే నరసరావుపేటలో తిరుమల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో హెర్నియా ఆపరేషన్ జరిగింది. పెద్ద ఆపరేషన్ జరిగింది. పాస్టర్ గారు ఫోన్ చేసి మరి అడిగి మీ చేత ప్రార్థన చేయించాడు. ఆయనకి ఇప్పుడు కూడా ఆత్మీయంగా రుణపడే ఉన్నాను. అదేవిధంగా ఆనందరావు పాస్టర్ గారు కన్నీటి ప్రార్థన చేశారు. వాళ్ళ సంఘస్థులందరూ కూడా మా దైవజనులు మళ్ళీ కూరుకోవాలి, మళ్ళీ స్వార్థ ప్రకటించాలని వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడే ఉన్నాను. సహోదరులారా, అన్నిటికంటే శ్రేష్టమైనది వాక్యం. వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత మనం ఇవ్వాలి. పిల్లలు కూడా ఎవరు కూడా సైలెంట్గా ఉండాలి. చిన్నపిల్లలు ఎవరు గోల్ చేయకూడదు. బైబిల్ అందరూ కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఒక 5 నిమిషాల సమయం ఇస్తున్నాను. పక్కన నోట్స్ పుస్తకం, పెన్ను, బైబిల్ తీసి పక్కన పెట్టుకొని దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి, వినండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. వినాలి. ఎవరండి? వినాలి. పిల్లలు ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు. వాక్యం కొరకు ఆకలి దుప్పులు గలవారు ధనిలో, దే షుడ్ బి బ్లెస్డ్, దీవించబడతారు. కనుక చిన్నపిల్లలు కూడా మీ దగ్గర కూర్చోబెట్టుకుని జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. సహోదరుల తల నుంచి కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, నీ వందనాలు. నీ కృప అపారమైనది, మేఘ మండలముల కంటే ఉన్నతమైనది. ఆ కృపతో మమ్మల్ని మీరు కప్పిన దాన్ని బట్టి వందనాలు. కోడి తన పిల్లలను ప్రభు రెక్కల కింద ఏ విధంగా కప్పిద్దో మీరు మమ్మల్ని కృపతో నీ చలని నీడలో మమ్మల్ని మీరు కప్పిన దాన్ని బట్టి వందనాలు. ఈ రోజు వాక్యం చెప్పడానికి జగత్తు పునాది వేయబడక ముందు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు తండ్రి. ఆ ప్రణాళిక నెరవేర్చమని, మీరుండి మాట్లాడమని, నన్ను మరుగుపరచమని, మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని, ఇంకా రావాల్సిన వాళ్ళని సన్నిధికి నడిపించుకోండి ప్రభువా. నీ సన్నిధికి రాలేక ఉన్న వాళ్ళు ఇంటి దగ్గరైన వాక్యాన్ని జాగ్రత్తగా నీ కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికి కూడా వందనాలమ్మా, పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని తీయండి. గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారములను సులువుగా చిక్కులు పెట్టు పాపం ముడిసిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూస్తూ ఆ నీట ఉంచబడిన పందెముల ఓపికతో పరిగెత్తుతాము. యేసు వైపు చూచుచు. ఏమిటండి? అందరు చెప్పండి. ఎవరు చూడాలండి? ఎవరు వైపు చూడాలండి? యేసు వైపు చూచుచు. అంశం ఏంటంటే ఇవాళ రోజున అంశం ఏంటంటే యేసు వైపు చూడు. అది ఎవరండి? ఎవరి వైపు చూడకూడదు? ఎవరండి? మీరు ఎప్పుడైనా గమనించారా? గుర్రబండిని చూసారా? గుర్రాన్ని కడతారు. అటువైపున ఒక అట్ట, ఇటువైపున ఒక చర్మ పట్ట కడతారు, చెవులకి ఇటుపక్క. మీరు గమనించండి. ఆ నడుపుతున్నట్టు ఆయన ఇటే చూడాలంటాడు. ఇటు చూడకూడదు, ఇటు చూడకుండా ఇటువైపున ఒక అట్ట పెడతాడు, ఇటువైపున ఒక అట్ట పెడతాడు. ఆయన ఏదైతే చెప్తాడో అదే చేసేది గుర్రం. డైరెక్ట్ ఇటు వెళ్ళిపోయింది.
ఇటు వెళ్ళమని ఇటు వెళ్ళిపోయింది. ఇటు పక్కన అటు పక్కన చూడదు. విశ్వాసమును కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ. లుక్ ఎట్ జీసస్ క్రైస్ట్. ఏమండి, ఇంకెవరి వైపు చూడకూడదు. డ్రైవర్ నడుపుతున్నాడు బండి, అడు చూడడం ఇటు చూడడం. ఎటువైపు చూస్తాడండి? మీరు నడుపుతారు కదా కార్లు, ఎటు నడుపుతారు? ఎటు చూస్తారు? స్ట్రైట్ చూడాలి. నడుపుతున్నప్పుడు వెనక చూసినా పక్క చూసినా ఏం ప్రమాదం వస్తుందా లేదా? అలాగే మన జీవిత యాత్రలో 70 సంవత్సరాలు బతికినా, 100 సంవత్సరాలు బతికినా, 80 సంవత్సరాలు బతికినా, లుక్ ఎట్ జీసస్ క్రైస్ట్. యేసు వైపే చూడాలి. ఏమంటే లోక వైపు చూడకూడదు. లోక వైపు చూడొద్దమ్మా అంటే వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంభం, లాగుతి. నీళ్ళలో గాల వేసి చేపలు ఏ విధంగా లాగుతామో, లూసిఫర్ అయినటువంటి సాతాను 3 గాలాలు వేస్తుంది. నేత్రాశ, శరీరాశ, జీవపు డంభం ఉన్నది. లోకం వైపు చూస్తే నువ్వు ఎప్పుడు కూడా లోకం వైపు చూడొద్దు. సాక్షి సమూహము, యేసు వైపు చూసి విజయం సాధించిన సాక్షి సమూహము మేఘముల వలె ఆకాశం చుట్టూ ఆవరించి ఉన్నారు. ఏమండి, మీరు మేఘాన్ని చూశారు ఎప్పుడన్నా? అప్పుడప్పుడే స్ప్రెడ్ అవుతుంది, అప్పుడప్పుడే వర్షం పడుతుంది, అప్పుడప్పుడే మళ్ళీ ఎవాపరేషన్ అయిపోద్ది. అలాగే పాత నిబంధనలో ఆది కాండం మొదలుకొని ఇప్పటి వరకు యేసు వైపు చూస్తున్న వాళ్ళు మేఘముల వలె నీ చుట్టూ ఆవరించి ఉన్నారు. అదే సాక్ష్యం. వాళ్ళు విజయం సాధించారు, వాళ్ళ ఘనత సాధించారు, వారు ప్రలోకం వెళ్ళారు, ప్రభు రొమ్మును అనుకున్నారు. నువ్వు జీవిస్తున్నావు. నువ్వు ఎవరైపు చూడాలండి? ఎవరైపు చూడాలండి? చెప్పాలి ఒకసారి. ఎవరైపు చూడాలి? యేసు వైపే చూడాలి. యేసు వైపే చూడాలి. యేసు ప్రభు వైపు చూడకపోతే ఇద్దరి వైపే చూడాలి. నువ్వు చూస్తే యేసు వైపు చూడాలి, లేకపోతే లోకం వైపు చూడాలి. లోకం మనకు సంబంధించింది కాదండి. లోకము దాని ఆశలంతయు గతించిపోతాయి. ఇట్ షుడ్ బి డిస్ట్రాయిడ్. దేవుని వైపు చూసి దేవునితో నడిచిన వాళ్లే పరలోకంలో ఉంటారు, ఆశీర్వాదాలు పొందుతారు. అంతే. లోకం వైపు చూడకో. ఈ లోక నటనంతా గతించిపోయింది. వేషధారణ వైపు చూడకమ్మా, యేసు వైపే చూడు. యేసు ప్రభు ఒక పేరు ఉంది. ఏ పేరండి? నీతి సూర్యుడు. ఏం పేరండి? నీ సన్ ఆఫ్ రైచియస్నెస్. మోషే 40 రోజులు కొండెక్కి యేసు ప్రభుతో గడిపి యేసు ప్రభు ముఖం చూశాడు. నీతి సూర్యుడు ముఖం చూస్తే ఆయన కిందకి దిగొచ్చేటప్పుడు ఆయన మోషే ముఖం కూడా యేసు ప్రభు ముఖం లాగే ఉన్నది. ఏమండి, గమనించారా? మిట్ట మధ్యాహ్నం సూర్యుడు కనిపిస్తాడు కదా, ఇది రోహిణి కార్త. విపరీతమైన ఎండలు ఉంటాయి. మీరు రేపు మార్నింగ్ చూడండి, 12-1 గంటప్పుడు పక్కన పైన చూడగలరా? చూడండి ఒకసారి. చూస్తే ఏమొస్తాయి? కళ్ళ నుంచి ఏమొస్తాయండి? నీళ్ళు వస్తాయి. ఈ శరీర సంబంధమైన సూర్యుని చూస్తేనే నీకు నీళ్ళు వస్తున్నాయి. నీతి సూర్యుడు అంటే బైబిల్ చూడు. యేసు ప్రభు స్వభావం నీలో ఏర్పడింది. యేసయ్య లాంటి మాటలు నీకు ఏర్పడతాయి. యేసయ్య లాంటి భాష నీకు ఏర్పడుతుంది. యేసయ్య స్వభావం నీలో ఏర్పడుతుంది. యేసు క్రీస్తు కలిగిన మనసు నీకు కలుగుతుంది. నువ్వు యేసు వైపే చూడాలి, నేను యేసు వైపే చూడాలి. ప్రతి పరిశుద్ధుడు యేసు వైపే చూడు. లుక్ ఎట్ జీసస్ క్రైస్ట్ ఆల్వేస్ యాజ్ లాంగ్ యాజ్ యు లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో జీవించినంత కాలము మనం యేసు వైపే చూడాలి. ఎవరిని? ఎంత గొప్ప కృప అండి, ఎంత గొప్ప కృప చేయండి. లోకం వైపు చూడకో. యేసులో సర్వజ్ఞానముల బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసు క్రీస్తులో గుప్తములై ఉన్నవి. ఇట్ విల్ బి హ్యావ్ ఇస్ కన్సీల్డ్. నువ్వు తవ్వుకుంటే దొరికిందండి సంపద ఉన్నట్టు గనిది.
సంపద ప్రాంతం ఇది. వాక్యం అనే శుద్ధితోటి, వాక్యమైనటువంటి పలుకుతోటి తవ్వు. ఎవరైపు చూస్తూ చెప్తున్నారు కదా, యేసుక్రీస్తులో సర్వ సంపదలు ఉన్నాయి, బుద్ధి ఉన్నది, జ్ఞానం ఉన్నది, సర్వ సంపదలు ఉన్నాయి, పరలోకపు దీవెనలు ఉన్నాయి, భూలోక సంబంధమైన దీవెనలు దాగి ఉన్నాయి. వాటిని పలుగుతో తవ్వుకుంటా దాని వైపే చూడు. ఈ మధ్య ఏదో కర్నూలులో ఏదో ప్రాంతంలో రత్నాలు ముత్యాలు దొరుకుతున్నాయని చాలా మంది వెళ్ళారు. ఆ నంద్యాల సైడ్ శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన చేసినప్పుడు ఆ ముత్యాలు రత్నాలు అంట మన రాసులుగా నన్ను గింజల మంచిగా పెంచారంట, మానికలతో కొలిచారంట. కాలగర్భంలో అవి మట్టిలో కలిసిపోయినాయి. చరిత్ర చెబుతుంది. చరిత్రను బేస్ చేసుకొని చాలా మంది వెళ్ళి వర్షం పడ్డప్పుడు అటే చూస్తారు, ఇటు చూడరు. పక్కన చూస్తే దొరుకుతాయా? అటే చూస్తారు ఎక్కడ దొరుకుతుందని. అలా ముత్యాలు తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమండి, తవ్వుకో, వాక్యం అనే గని తవ్వండి. ఎవరైపు చూసి తవ్వాలి? ప్రామిస్ చేశాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలో all the heavenly blessings and earthly blessings are being reserved in Jesus Christ. యేసుక్రీస్తులో మరుగై ఉన్నాయి. నువ్వు తవ్వుకోవాలంటే ఆయన వైపు చూడాలి. ఏదన్నా ఇక్కడ నాకు 10 రూపాయలు ఇక్కడ పోయింది అనుకోండి, నేను అక్కడ దొరికిద్దా? 10 రూపాయలు పోయినాయి అనుకోండి, ఇక్కడ ఎక్కడ దొరకాలి? ఎక్కడ ఎత్తకాలి? నేను ఎక్కడైతే డబ్బులు పోయినాయో అక్కడ ఎత్తకాలి. అక్కడ కాదు, కరెంట్ ఎక్కడ ఉంది, లైట్ ఎక్కడ వేస్తున్నారని అక్కడ దిగుతాయా? అలాగే యేసుక్రీస్తులో ఉన్న సంపదలు యేసు వైపు చూస్తూ వెతకాలి. లోక వైపు చూస్తే ఎతికితే నీకు దొరకదు. సహోదరుడా, వెతుకు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. వాగ్దానం అండి. వెతకాల్సిన బాధ్యత నీకున్నది. వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను. ఇట్ ఇస్ బి ఓపెన్డ్. వెతుకో. ఎప్పుడు వరకు ఎతకాలండి? ఈ లోకంలో ఉన్నంత కరకు నువ్వు వెతుకుతూనే ఉండాలి. బైబిల్ చదువుతూనే ఉండాలి. చదివితే నీ కుటుంబం దీవించబడింది, నీ వ్యాపారం దీవించబడింది, నీ ఉద్యోగం దీవించబడింది, నీ పని దీవించబడింది, నీ సంఘం దీవించబడింది, నీ ఆరోగ్యం దీవించబడింది. నువ్వు అందరికంటే పై స్థాయిలో ఉంటావు. ఏమండి, యేసు వైపు చూచుచు. అంశం ఏంటండి చెప్పండి ఒకసారి, ఏమైపోయింది? యేసు వైపు చూచుచు. యేసు వైపు చూడు. హెబ్రీ పత్రికలో ఆ పత్రిక రాసినటువంటి హెబ్రీ కథ అంటాడు కదా, యేసు వైపు చూచుచు. మన ఎదుట ఉంచబడిన పన్యం ఇది, వార్ ఫీల్డ్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ వార్ ఫీల్డ్. సాతానుతో సమాధాన పడకో, ఎప్పుడు రాజీ పడకో. నేత్రాశ, శరీరాశ, జీవపడంబానికి సమాధాన పడకో. వార్ ఫీల్డ్, విజయం నీదే. సహోదరుడా, అలా వెతకాలి అంటే నీ కన్ను బాగుండాలి. ఏమండి, వెతుకుతున్నాను అనుకోండి, నా కన్ను రేజీయటం అనుకోండి, నా కంట్లో సరైనటువంటి నా కన్ను దృష్టి బాగలేదు అనుకోండి, దొరుకుతాయా? చెప్పండి ఒకసారి, మీకు చెప్పండి సార్. ఒక షాట్లో బియ్యం పోసి ఏరుతున్నా అనుకోండి, రేజీయకటి వాళ్ళకి కనిపిస్తాయా బ్రదర్? కనిపించవు. ఆ కొవ్వు రాళ్ళు బియ్యం ఒకే విధంగా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని కలిపి వండుతారు. తెలియదు కదా పాపం. ఏం ప్రాబ్లం, ఎక్కడ ప్రాబ్లం ఏడుంది? ఆమె కంట్లో దృష్టిలోపం ఉన్నది. దృష్టిలోపం ఉండటం వలన ఏది బియ్యమో ఏది రాయో తెలియకపోతున్నాయి. యుగ సంబంధమైన దేవత ఎవరండి? యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేసింది. యుగ సంబంధమైన లూసిఫర్. సహోదరుడా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానం కలిగి యుద్ధం చేయి, వివేకం కలిగి యుద్ధం చేయి. నీ మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేస్తుంది లూసిఫర్. నీ బాహ్య నేత్రాలు గుడ్డితనం కలుగు చేస్తుంది యేసు ప్రభువారు.
లూసిఫర్. యేసు ప్రభు వారేమో నీ మనోనేత్రాలను బాగు చేస్తుంటే లూసిఫర్ ఏం చేస్తుంటే గుడ్డితనం కలుగు చేస్తుంది. నీకు కనిపించవు, ఎంత వెతికినా ఉపయోగం లేదు. నువ్వు చూస్తున్నావనే కానీ చూసినట్టుగా కనిపించవు. యేసు ప్రభు నీకు కనిపించడం కారణం తెలుసా? వీళ్ళు లోపం ఉన్నది. లోపం ఉన్నదండి. ఒక గుడ్డివాడు వచ్చాడు కదా, ప్రభువా నేను గుడ్డివాడును, నాకు దృష్టి దయచేయ ప్రభు అని ప్రార్థన చేశాడట. యేసు ప్రభు నేనేం నీకు ఏం చేయాలన్నాడంట. ఏం లేదు ప్రభువా, నాకు ఆస్తి పాస్తులు ఇవ్వద్దు, నాకేం వద్దు, నాకేమన్నాడండి? ఏమన్నాడు? దృష్టిని ప్రభువా, లోకాన్ని చూసే దృష్టి నాకు ఈ ప్రభువా అని అనలా. నిన్ను చూసే దృష్టి నాకు ఏమన్నాడు? లోకంలో ఉన్నది ఏంటండి? నేత్రాశ నాకు అవసరం లేదు, శరీరాశ నాకు అవసరం లేదు, జీవపడం నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది నువ్వు కావాలి. నువ్వు నీతి సూర్యుడుగా ఈ లోకానికి వచ్చావు. నేను గుడ్డివాడను, నేను గుడ్డివాడిని అయ్యాను ప్రభువా. చిన్నప్పటి నుంచే మా అమ్మ గర్భంలో నుంచే నేను గుడ్డివాడిని అయిపోయాను. తత్ఫలితంగా అందరూ చూస్తున్నారు, నిన్ను చూస్తున్నారు, నేను చూడలేకపోతున్నాను ప్రభువా, నాకు దృష్టి దయచేయి ప్రభు. దావీదు కుమారుడు ఏమన్నాడండి? దావీదు కుమారుడా అన్నాడు. యేసు ప్రభు హృదయం కరిగిపోయి అడుగేలా ఆయన బంగారపు చేతులు, ఆశీర్వాదం కలిగిన చేతులు, ఆరోగ్యకరమైన చేతులు ఎవరి మీద పెట్టాడండి? ఆ గుడ్డివాడి మీద, ఆ కళ్ళ మీద పెట్టంగానే యేసు ప్రభుని స్పష్టంగా చూశాడు. ఏం లోపం ఉందండి? కంటిలో లోపం ఉన్నదే, కంటిలో మలినం ఉన్నది. కంట్లో నలుసుంటే కనిపిస్తుందండి? కనిపిస్తుందా? మీరు గమనించండి, కంట్లో కనిపిస్తుందండి? బైబిల్ కూడా సరిగ్గా చదవలేం. అయితే ప్రమాదకరమైనవి 5 ఉన్నవి బైబిల్. ఏమన్నాయండి? యేసు ప్రభువును చూడనివ్వకుండా ఆటంకపరిచేటువంటి ప్రమాదకరమైనటువంటి శత్రువులు లూసిఫర్ మన కలుగు చేసిన యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేయటం వలన మనం ఎవరిని చూడలేకపోతున్నాం? ఎవరిని చూడలేకపోతున్నామండి? యేసు ప్రభుని చూడలేకపోతున్నాం. అవేమిటో చూద్దాం. ఏమండి అర్థమవుతుందా? సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం. అందరూ బైబిల్ తీయండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నాట నుండి, ఒక్క నిమిషం, మీరందరూ తీశారమ్మా? బైబిల్ తీశారా? 239 పేజీ చెప్తున్నారు. 239 పేజీ చెప్తున్నారు. చూడండి, దైవజనులు చెప్తున్నారు. జాగ్రత్త చదివయ్యా. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు. ఏమండి అందరు చెప్పండి, అందరు చెప్పాలి. ఏ చూపండి? విషపు చూపు నిలిపెను. నాడు చాలా అంతవరకే. చూపులు ఏముందండి? పాస్టర్ గారు ఏముందండి? విషం. there is a poison, the deadly poison is being in our eyes. కంట్లో విషం ఉందండి. విషపు చూపు చూసాను. ఎవరి మీద? దావీదు మీద. దావీదు దేవుని బిడ్డ, సమూయేలు లోకస్తుడు, మారు మనసు లేనివాడు, దేవుని భయం లేనివాడు, క్రమశిక్షణ లేనివాడు. అతను కంట్లో ఏముందండి? చెప్పండి, ఏముంది? విషం ఉన్నది. ఏ విషము? క్రూర సర్పముల విషం ఉన్నది కంట్లో. నువ్వు ఎలా చూడగలవు? ఇట్స్ ఇంపాసిబుల్ టు సీ గాడ్. బైబిల్ ఏం చెప్తుంది? విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించువాడు ఆయన యేసు వైపు చూడంటే నీ చూపులో ఏముందండి? విషం ఉన్నది. నాగుబాముల విషం, క్రూర సర్పముల విషం. ఆ చూపుతోనే చచ్చిపోతారు. అంతమంది ఏమంటారు? చూపుతో చంపుతారంటారు. ఎవరు అంతేనా? చూపుతో చంపుతా ఉంటారు. ఈ యొక్క సమూయేలు యొక్క కంట్లో నాగుబాముల విషం ఉన్నది, క్రూర సర్పముల విషం ఉన్నది. ఎలా చూడగలడు? దావీదుని ఏ విధంగా చూడగలరు? చూస్తే అతని విషం అంతా మీరు ఎప్పుడైనా చూస్తే యూట్యూబ్లో నేను కూడా చూస్తాను.
యానిమల్ ప్లాంట్ అని వస్తుంది. యానిమల్ ప్లాంట్ అని ఒక ఛానల్ వస్తుంది. దాంట్లో మిడునాగు ఎంత ఉంటుంది ఆ పాము. మిడునాగు చూడండి, మీరు ఎప్పుడైనా చూడండి, యానిమల్ ప్లానెట్స్ అని వస్తుంది. ఎంత ఉంటుంది, ఈ జాన్ ఉండదా మిడునాగు. ఆ పాము పైకి ఎగిరిద్ది, కింద పడిద్ది, పక్షి ఎగిరినట్టు ఎగురుతుంది. అది దానికి కొడితే, పట్టాలను చూస్తే, ఒక మనిషిని చూస్తే అది ఎక్కడ ఫోకస్ చేస్తుంటే దాని విషాన్ని మనిషి యొక్క కళ్ళల్లో ఇంజెక్షన్ చేస్తుంది. ఆయన ఉన్నాడు, అక్కడ ఒక మనిషి ఎక్కడుండి దాన్ని ఏం చేస్తాడంటే సూది సిరంజి తోటి మనం ఉత్తుతాం కదా, ముందు ఉత్తినప్పుడు ఏ విధంగా ఫోకస్ అవుతుందో అంతకంటే ఫోర్స్ గా ఈ మిడునాగు విషాన్ని ఆ వ్యక్తి మీద అంత ఇంజెక్షన్ చేస్తుంది. అందుకని ఆ సైంటిస్ట్ ఏం చేస్తాడంటే స్పిట్స్ పెట్టుకుంటాడు, నల్ల లెన్స్ పెట్టుకొని చూస్తూ ఉంటాడు, చెప్తా ఉంటాడు, ఇదిగో మిడునాగు ఇది ఎప్పుడు మానవుల యొక్క కళ్ళను కాటేస్తుంది, దూరం నుండి కాటేస్తుంది. ఆ విషం పడంగానే చూపాటం కాదు, ఆటోమేటిక్ చచ్చిపోతారు. అంతకంటే ప్రమాదకరమైనది నాగుబాముల విషం, క్రూర సర్పముల విషయం ఎక్కడుందండి? నీ కంట్లో ఉన్నది. నువ్వు ప్రభు ఎలా చూస్తావు? ఏ విధంగా చూస్తామండి? యేసు ప్రభు అనంట సిలువేసినప్పుడు రోమన్ గవర్నరు ఆదేశం మేరకు అనంట గవర్నరు పోయి ఆ యేసు ప్రభు నన్ను చనిపోయలేదు చూడమంటే ఒక సైనికుడు వెళ్ళి, రేజీకట ఉన్నట్టు సైనికుడు వెళ్ళి, పొగులేమో కళ్ళు బాగా కనిపిస్తాయి, రేతి సరిగ్గా కనిపించవు. ఆయన వెళ్ళి ఒక బళ్ళని తీసుకొని యేసు ప్రభు యొక్క ఎక్కడండి అదే రెక్కలో పొడిచాడంట, డొక్కలో పొడవంగానే యవనస్తుడు కదా యేసు ప్రభు వారు, ఆయన ఆ బళ్ళంతో పాటు రక్తం ఫోర్స్ లో వచ్చి ఎవరైనా పడ్డదండి, ఆ రేజీగడ పడినటువంటి ఆ సైనికుని బట్టి కళ్ళు మీద ఉన్నటువంటి విషయం మొత్తం పోయిందట. రేజీగడ పోయి యేసు ప్రభుని చూసి మారు మనసు పొందారంట. ఎవడెంత కృపండి, ఈ ఉద్యోగం నాకొద్దు, ఈయన నీతిమంతుడు, ఈయన రక్తం నా విషయాన్ని కడుగుతుంది, నాలో ఉన్న పాపాన్ని కడిగింది అని అక్కడే మారు మనసు పొంది ఇంటికి వచ్చి బాప్తిసం తీసుకున్నాడంట. ఎంత గొప్ప కృపండి. కళ్ళలో ఏముందండి? నాగుబాముల విషయం. ఇక్కడ దైవజనుడు ఉన్నాడు దావీదు మీద ఎప్పుడు ఫోకస్ చేస్తున్నాడు, ఎప్పుడు సమయం దొరికిద్దా విషాన్ని ఇంజక్షన్ చేద్దామని. సౌలు రాస్తున్న మాట, సౌలు గురించి రాస్తున్నాడు, విషం గమ్ముతున్నాడండి. సమూయేలు దైవజనుడు రాస్తున్నాడు, సహోదరుడా నీ కంట్లో విషం ఉన్నదేమో, పాపం కంటే ప్రమాదమైన విషం. ఆ విషం చల్లితిది, ఆ విషయం ఉన్న వాళ్ళు దేవుణ్ణి చూడలేరు. ఇట్స్ ఇంపాసిబుల్ టు సీ జీసస్ క్రైస్ట్. ఇట్స్ ఇంపాసిబుల్ లుక్ ఎట్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు చూడాలి అంటే నీ కళ్ళల్లో ఉన్న విషయాన్ని కడుక్కోవాలి. ఆడ యేసు ప్రభు సిలువలో కారుతున్నది రక్తం, వేలాడుతున్నాడు ఆకాశానికి మధ్యన. దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని ఏలాడదీశాడు, రక్తం ఏరులే పారుతుంది. నీ విషయాన్ని అక్కడ కడుక్కో, అప్పుడు నువ్వు జీవితాంతం యేసు వైపునే చూస్తావు. లోక వైపు చూడవు, పాపం వైపు చూడవు, శరీర నేత్రాలు, శరీర సంబంధమైన ఆశ వైపు చూడవు. యేసు వైపే చూడాలంటే యు మస్ట్ హ్యావ్ ద సమ్ క్వాలిఫికేషన్. దట్ క్వాలిఫికేషన్ యు మస్ట్ వాష్ యువర్ ఐస్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విచ్ ఇస్ హ్యాంగ్ ఆన్ ద క్రాస్. ఆ శిలువ మీద ఏలాడుతున్నా యేసు ప్రభు దగ్గరికి రా, నీ విషయాన్ని కడుక్కో, శుభ్రపడు. రెండో మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 చూద్దాం. ఒకసారి చదవండి సహోదరులారా. మీరు కూడా బైబిల్ చూడండి, నా వైపు చూడొద్దు, బైబిల్ తీసి చూడండి, నోట్స్ ఉంటే రాసుకోండి రెఫరెన్స్. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 వచ్చిన ఒక మాట ఉంటుంది, చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 వచ్చిన చూడదు ఒకసారి. రెండవ ప్రమాదం ఏముందో చదువు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. దేవుని భయము లేదు. అందరు చెప్పాలి, ఎవరి భయం లేదండి?
దేవుని మొట్టమొదటి కంట్లో ఏమున్నది? విషయం ఉన్నది. దేవుని చూస్తామా? రెండోది ఏముందంటే, ఏముందండి? మీరు చదివారు ఏముందండి? దేవుని భయం కలగాలి. దేవుని భయం లేని ఏ కుటుంబం వర్ధిల్లదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట బహు ధైర్యము పుట్టించును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. తన యందు భయభక్తులు గల వారికి దేవుడు తన దూతలు ఎప్పుడు తోడుగా వస్తాడు. నీకు దేవుని భయం ఉన్నదా? దేవుని భయం అనేది ఎవిడెన్స్ ఏంటండి? వాళ్ళ కళ్ళను చూసి చెప్పొచ్చు. వాళ్ళ కళ్ళలో ఏం లేదంట? దేవుని భయం లేదు. లూసిఫర్కి అన్ని జ్ఞానం ఉన్నది, సాతానికి అంత జ్ఞానం ఉన్నది, అన్ని తెలుసు, కానీ దేవుని భయం వాడికి లేదు. ఈ రోజు కూడా దేవుని భయం లేదు. అందుకే వాడికి నరకం సిద్ధపరచబడింది. అగ్ని ఆరదు, ఎటర్నల్ జడ్జిమెంట్. ఇట్ హ్యాస్ బీన్ డిస్ట్రాయింగ్ ఎటర్నల్ పనిష్మెంట్. వాడి కోసం సిద్ధపరచబడింది నరకం, నీ కోసం కాదు. నీ కోసం తన కుమారుని మధ్యలో సిలువ ఆకాశ మధ్యలో ఎలాడదీశాడో ఆ రక్తములో నీవు దేవుని భయం నీకు లేదు కనుక ప్రార్థన చేసి కడుక్కో. దేవుని భయం ఉన్నట్టు నీ కళ్ళు కనిపిస్తాయి. కాబట్టి నేను నీ కళ్ళు చూస్తుంటే నా ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది నీకు? నీ కళ్ళలో నుంచి నా ప్రతిబింబం నేను చూడగలను. అవునా? అద్దం ముందు నిలబడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఉంటుంది కదా అద్దం. అద్దం ముందు నిలబడండి. ఏం కనిపిస్తుంది అండి? చెప్పండి, ఏం కనిపిస్తుంది? మనకి మిర్రర్ కనిపిస్తుంది, ఉంటుంది కదా. పొద్దున్న లేచి చూడంగానే ఎవరి ముఖం కనిపిస్తుంది? మన ముఖం కనిపిస్తుంది. యేసయ్యలో నీ ప్రతిబింబం కనిపించాలంటే యేసయ్య లాంటి మనసు నీ కలిగి ఉండాలి. యేసయ్య అంటున్నాడు కదా, నీ ముఖం నేను నీ కళ్ళు చూడంగానే నీ కళ్ళలో ఏం లేదంట? దేవుని భయం లేదు. దేవుని భయం అంటే నేను కలిపెట్టలేదు. నీకు దేవుని భయం అనే ఎవిడెన్స్ ఏంటంటే నీ కళ్ళలో కనిపిస్తుంది. ఏమండి, ఈ పచ్చి ఏమంటారంటే పసికర్లైన వాళ్ళు, పసికర్లైన వాళ్ళేగా. పసికర్లైన వాళ్ళు కళ్ళు ఎలా ఉంటాయి? అంతే కదా. వాళ్ళు ఏమంటారు? జనరల్గా అంటారు పసికర్లైన వాళ్ళకి అందరూ కూడా పచ్చగా కనిపిస్తారు. యేసు ప్రభు నేను చూడంగా అంటాడు కదా, నీ కళ్ళు చూపించు పురుషోత్తం. ప్రభు ఇగో ప్రభు నా కళ్ళు అంటే మన కళ్ళల్లో ఏం కనిపించాలి? తన భయం కనిపించాలి. తన యందు భయభక్తులు కలిగినట్లు మన కళ్ళు మనకు ఎవిడెన్స్. మన కళ్ళే సాక్ష్యం. రెండు కళ్ళల్లో యేసు ప్రభు వారు కనిపించాలి. యేసు ప్రభు భయం కనిపించాలి. అప్పుడే దేవుడిని చూస్తావు. అప్పుడు మాత్రమే దేవుడితో ఉంటావు. దేవుడితో సహవాసం చేస్తావు. మన సహవాసం అయితే తండ్రితోనూ, కుమారుడిని యేసుక్రీస్తుతోనూ, పరిశుద్ధాత్మతోనూ, సంఘముతోనూ, దైవ సేవకులతోనూ. ఎవరు కలిగి ఉంటారో తెలుసా? ఎవరు సర్టిఫై చేయాలండి నీ కళ్ళల్లో దేవుని భయం ఉందని? దేవుడే చేయాలి. ఎందుకంటే కళ్ళు సృష్టించింది ఆయనే, కళ్ళు నిర్మించింది ఆయనే. కాబట్టి నిన్ను చూసి చెప్తాడు కదా, నీ కళ్ళు తెరువు అంటాడు. కళ్ళల్లో ఆయన తన భయం, లోక భయం కాదండి, అసలు లోక సంబంధమైన భయం కాదు, దేవుని భయం కనిపించాలి. పవిత్రమైనది, విలువైనది, కొనియాడదైనది, ప్రపంచంలో ఎక్కువ మెచ్చుకొనదగినది దేవుని భయం. ఏమంటే పరలోకంలో వెళితే దేవదూతలు, ఏమండి మీరు గమనించండి, నేను చెప్తున్న వాక్యానుసారంగా చెప్తున్న సొంత మాటలు కాదు. బైబిల్లో మీరు ప్రకటన గ్రంథం చదివితే యేసుప్రభు పరలోకంలో ఆ వీధిలో తిరుగుతున్నప్పుడు దేవదూతలు గడగడ గడగడ ఒరుగుతూ, చందమామ ఒరిగినట్టు ఒరుగుతూ సాష్టాంగ, ఏమంటే ఎట్లా తెలుసా? బోర్లుగా కాదు, సాష్టాంగ పడి దేవుడి పాదాలు భయముతో పూజిస్తారు. ఎవరండి? దేవదూతలు, 24 పెద్దలు, 4 జీవులు, యావత్ సృష్టి మొత్తం యేసు ప్రభుని గడగడగడ వణికిపోదు. నా సన్నిధిన గడగడ వణుకువారు ధనిలో. నువ్వు ఎవరికి భయపడుతున్నావా? పాపానికి భయపడుతున్నావా? లేకపోతే మీ యజమానులు భయపడుతున్నావా? ఎవరికి భయపడకు, దేవునికి భయపడు. దేవునికి భయపడ్డావని నీ కళ్ళే నీకు సాక్ష్యం ఇస్తాయి. నీ కళ్ళు చూసి దేవుడు చెప్తాడో, ఇతడు దేవుని యందు భయభక్తులు వాడు,
దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చిన్నప్పటి నుండే అభ్యాసం చేసుకున్నవాడు. ఎవరిని నువ్వు నేర్పో, నీ పిల్లలకు నేర్పో, నువ్వు నేర్చుకో. దేవుని భయం చాలా పవిత్రమైనది. ప్రపంచంలో పవిత్రమైనది దేవుని భయం. అన్ని కలిగి ఉన్నాడు కానీ లూసిఫర్ ఒకటి కలిగి ఉండలేదు. ఏంటంటే తెలుసది, దేవుని భయం లూసిఫర్కి ఈ రోజు కూడా లేదు. అందుకే వాడి పనిష్మెంట్ చాలా భయంకరమైనది. అగ్ని యుగయుగాలు, ఒక రోజు 2 రోజుల పనిష్మెంట్. ఎవడన్నా క్రిమినల్స్కి ఎవరైనా క్రిమినల్ చూసుకుంటారు కదా, యావజ్జీవ కారాగార శిక్ష చేస్తారు. వేస్తే 14 సంవత్సరాలు అంతవరకే. వాళ్ళ క్యారెక్టర్ బాగుంటే రిలీజ్ చేస్తారు, డిసిప్లిన్ బాగుంటే. కానీ ఇక్కడ లూసిఫర్కి ఇచ్చిన పనిష్మెంట్ యుగయుగాలు. ఏమండి బైబిల్లో మాట ఏముందండి, ది ఏజెస్ టు ఏజ్ షుడ్ బి ఇట్ ఇస్ పనిష్డ్ ఇన్ ద ఎటర్నల్ ఫైర్. యుగయుగాలు కాలిపోవాలి. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఎందుకు సిద్ధపరిచాడు లూసిఫర్కి అంత పనిష్మెంట్ అంటే? వాడికి ఏమి లేదండి, ఏం లేదు. మీరు చెప్పండి, ఏమి లేదు? దేవుని భయం లేదండి, దేవుని భయం లేదు. దేవుడు సృష్టికర్త అని భయం దానికి లేదు. కనుక వాళ్ళ కన్నులు ఎదుట దేవుని భయమో లేదు. వాళ్ళ కంట్లో ఏమున్నదండి, విషం ఉన్నది. ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ చదువుకుందాం. ఒకసారి చూడండి, బైబిల్ తీయండి. నా వైపు చూడకుండా బైబిల్ రిఫరెన్స్ తీసుకెళ్ళి మీరు చదువుకోండి. క్రొత్త విషయాలు దేవుడు తెలియజేస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. సహోదరులారా, నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. దేంట్లో కంట్లో ఏముందండి చెప్పండి? కంట్లో ఏముంది? చెడు ఉన్నది, చెడ్డతనం ఉన్నది. అది హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. ఇక్కడ కన్ను గురించి రాస్తాడు. కంట్లో ఏముందంట? చెడు ఉన్నది, చెడుతనం ఉన్నది. చెడుతనము వారికి తీగా ఉండును, పాపం వాళ్ళకి మధురముగా ఉండును. ఏమంటే కంట్లో ఏమున్నది? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది కంట్లో ఏమున్నది? విషం ఉన్నది. ఎంతమంది కంట్లో ఏమున్నదండి? దేవుని భయం లేదు. ఇప్పుడు కంట్లో ఏమున్నదండి? చెడుతనం ఉన్నది. ఏమండి చెడుతనము, చెడ్డతనం అన్నాడు. వ్యభిచారం చేస్తే కాదు పాపం, అంతేనా ప్రభు అన్నమాట? వ్యభిచారము చేస్తే కదా, ప్రాక్టికల్ గా క్రియపూర్వకం చేస్తే కాదు. ఒక స్త్రీని ఏమండి, అంతేనా? బైబిల్ రాసిన ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే పాపం. తన హృదయంలో పాపం చేస్తే మోహపు చూపునే చెడుతనం అన్నారు. ఏమండి అలాంటి వాళ్ళు దేవుని చూడరు, లోకాన్ని చూస్తారు. పాపం వాళ్ళకి మధురంగా కనిపిస్తుంది. ఏమన్నాడంటే తెలుసు ప్రభు, అమ్మా ఈ చెట్టు వైపు నువ్వు చూడు, నో ప్రాబ్లం. ఈ చెట్టు కింద నువ్వు పడుకో, నో ప్రాబ్లం. కానీ చెట్టు కాయలు మాత్రం నువ్వు తినొద్దన్నాడు. ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? చెట్టు వైపు చూడు, నో ప్రాబ్లం. చెట్టును తాకు, నో ప్రాబ్లం. చెట్టు కింద పడుకోండి, నో ప్రాబ్లం. కానీ ఏం తినకూడదు? చెట్టు కాయలు మాత్రం. దేవుని భయము వాళ్ళ కంట్లో ఉన్నంత కాలం ఆ పండు వాళ్ళకి అసహ్యముగా హృదయంలో చేదొచ్చిందో, వాళ్ళ హృదయంలో దేవుని భయం కోల్పోయారో, ఆ పాపం ఎలా కనిపించిందండి? అందముగా. కాయ ఎలా కనిపించిందండి? అందముగా. ఈ లోకములో నీ కంట్లో చెడుతనం ఉంటే పాపము నీకు అందంగా కనిపిస్తుంది. అది నిర్వచనం. నీ కన్ను చెడిపోయింది అనుకోండి, పాపం ఎలా కనిపిస్తాడు? ప్రతి ఒక్కళ్ళకి తీపిగా, అందముగా. అందము మోసము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులైన స్త్రీ కొనియాడబడను. అంటే పాపం యొక్క నిర్వచనం తెలుసా? నీ హృదయంలో చెడుతనం ఉంటే పాపము నీకు అందంగా కనిపిస్తుంది. అది ఏమంటే పాపం నీకు చెడుతనంగా కనిపించకుండా ఉండాలి అంటే, పాపం నీకు అసహ్యం కనిపించాలంటే నీలో ఏముండకూడదండి? కంట్లో చెడుతనం ఉండకూడదు. ఈ చెడుతనాన్ని కూడా ఆ శిలువ దగ్గర పో.
యేసయ్య సిలువలో కారుతున్నాడు, ఆయన రక్తం ఏరులే పారుతున్నాయి. అయ్యా నా కళ్ళల్లో చెడుతనం ఉంది ప్రభువా, నా కళ్ళు కడుగు ప్రభువా అని ప్రార్థన చేయి. ఇంతకు ప్రార్థన చేసావు, నా కళ్ళలో ఇష్టం ఉన్నది ప్రభువా అని ప్రార్థన చేసావు కదా, నా కళ్ళలో నీ భయం లేదని ప్రార్థన చేసావు కదా. ఇప్పుడేమని చేస్తావంటే నా కళ్ళు ఏమండి లో చెడుతనం ఉన్నది ప్రభు, చెడుతనం ఉండటం వల్లనే నువ్వు ఏ పాపం అయితే చేయొద్దన్నావో ఆ పాపం నాకు అందంగా కనిపిస్తుంది ప్రభువా అని కన్నిటితో ప్రార్థన చేయి. ఎలా చేయమన్నాడండి? ఆ ఊర్లో పాపాత్ముడు ఒక స్త్రీ ఉండేను, ఆమె వచ్చి కన్నీటితో ప్రార్థన ఏమండి, కన్నీటితో ఎన్ని ఒక పాదాలు యేసుప్రభు పాదాలు కడగాలంటే ఎన్ని చెంబులు కావాలి ఏమండి? ఎన్ని చెంబులు కావాలి? ఆమె ఏడ్చిందంట. ఏడ్చినప్పుడు ఆమె కంట్లో ఉన్నటువంటి విషం, ఆమె కంట్లో ఉన్నటువంటి ఆ దేవుని భయం లేనటువంటి మనస్తత్వం, ఆ కంట్లో ఉన్నటువంటి చెడుతనం మొత్తం కూడా కారిపోయిందంట. మూడు చెంబులు అయినాయి అంట. 3 చెంబులతో యేసు ప్రభు పాదాలు మొత్తం శుభ్రంగా కడిగి తల వెంట్రుకలతో తుడిచి దేవుణ్ణి ప్రేమించింది. సహోదరుడా, ఆ కళ్ళలో ఏమున్నదండి? నాగుబామల విషయం ఉన్నది. ఆ కళ్ళలో ఏమున్నదండి? చెడుతనం ఉన్నది. ఆ కళ్ళలో ఏమున్నదండి? దేవుని భయం లేదు. ఇప్పుడు శుభ్రంగా కడిగింది. యేసయ్య ఇప్పుడు సిలువలో కారుతున్నాడు, రక్తం కారుస్తున్నాడు. ఆ రక్తంలో నువ్వు కడుక్కో, నువ్వు పరిశుద్ధుడు, నువ్వు యేసు వైపే చూస్తావు, యేసునే చూస్తావు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16-17 వచ్చిన చదువుకున్నాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16-17 వచనాలు ఒకసారి చదివి వినిపించండి. బైబిల్ తీసింది వాళ్ళు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16-17 వచ్చిన చదువుతారా? చదువు అందరు చూడమ్మా, పని బైబిల్ తీన వాళ్ళు చూడండి, వినండి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవి ఏమనగా ఏ దృష్టి అండి? చాలా ఉన్నాయి. ఆ లిస్టులో మనకు అవసరమైన మెసేజ్, ఇప్పుడు అవసరమైన అంశం ఏంటంటే అహంకార దృష్టి. ఏముందండి దృష్టిలో? ఏముందండి? there is a proud Lucifer proud is being near your eyes. కంట్లో అహంకారం కనిపిస్తుంది. అహంకారం అంటే ఏంటండి? గర్వం. దానికి సింహాసనం ఉన్నది, చక్కగా పరిపాలన చేస్తున్నాడు. దేవుని సింహాసనం పైన ఉన్నది. నాకు ఆయనకి ఏం తేడా? నా సంఖ్య 6, ఆయన సంఖ్య 7, ఒక సంఖ్య కదా. నేను ఆయన సమానముగా ఉందునుగా కనుకుంది. ఎప్పుడే హృదయంలోకి వచ్చిందండి? గర్వం వచ్చింది. అక్కడి నుంచి పడదోయబడి పాతాళంలో కాదు, పాతాళంలో మూలకి త్రోయబడింది. పాతాళంలో కాదు, పాతాళంలో ఒక మూలం ఉన్నది, మూలకు తోయబడింది. ఇప్పుడు కంట్లో ఏమున్నదండి? గర్వం ఉన్నది. గర్వం ఉన్న వాళ్ళు దేవుడిని ఏం చూస్తారు? చూడలేరు. ఇట్స్ ఇంపాసిబుల్. అన్ని వాళ్ళు చూపరు. సహోదరుని ప్రేమించలేడు, సంఘాన్ని ప్రేమించలేడు, దైవజనుడిని ప్రేమించలేడు, సహోదరుని ప్రేమించలేడు, భార్యని ప్రేమించలేడు, భర్తని గౌరవించలేదు, భార్యని పిల్లల్ని ప్రేమించలేరు. కారణం ఏం తెలుసు? వాళ్ళ కంట్లో ఏముందండి? కంట్లో ఏముంది? గర్వం ఉన్నది. నేను చెప్పి వాళ్ళు చెప్తే నేను ఎందుకు వినాలి? నా మాటే వినాలనేది. తత్ఫలిత కుటుంబం నాశనం అయిపోయింది. సంఘం వినయమైన మనస్సు, లోబడే మనస్సు వాళ్ళకి లేదు. లూసిఫర్ అని తెలివైనోడండి. పాపం మొత్తం ఎక్కడ స్టోర్ చేశాడు? కంట్లో స్టోర్ చేశాడు. సహోదరుడు, కంట్లో స్టోర్ చేశాడు. ప్రమాదకరమైన పాపము గర్వం ఎక్కడ ఉందంటే కంట్లో ఉన్నది. ఆ గర్వం స్పష్టంగా కంటి వైద్యుడు యేసు ప్రభు వారు. యేసు ప్రభు చూడంగా నీ కంట్లో ఉన్న గర్వాన్ని చెప్తాడు. ఇదిగో నీ కంట్లో గర్వం ఉన్నది, ఇదిగో నీ కంట్లో చెడుతనం ఉన్నది. కంటి డాక్టర్ యేసు ప్రభు వారు. ఏమండి ఏమనుకుంటున్నావు? యేసు వైపే చూడు సహోదరుడు. ఇక్కడి నుంచి సరే, ఈ రాత్రి నుండి ప్రతి క్షణం యేసు వైపే చూడు.
యేసు వైపు చూడకుండా ఆటంకపరిచే వాటిని పసిగట్టు, వాటిని సిలువ దగ్గర తీసుకొచ్చి కాల్చి పారేసాయి, సిలువ మేకులో కొట్టేసాయి. యేసయ్య నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నిన్ను చూసే కళ్ళు, నువ్వు యేసు ప్రభు చూసే కళ్ళు కలిగి ఉంటావు. సహోదరుడా, ఎంత గొప్ప కృపండి. కంట్లో ఏమున్నది? ఇప్పుడు చెప్పండి, ఏముంది? నేను చెప్పండి, ఏముందండి? గర్వం ఉన్నది. మీకేం అర్థమైనట్టు వాక్యం అర్థమవుతుందా? అర్థమైతే నాకు రిపీట్ చెప్తారు. ఏ కంట్లో ఏముందండి? గర్వం ఉన్నదే, కంట్లో చెడుతనం ఉన్నదే, కంట్లో విషం ఉన్నది, కంట్లో దేవుని భయం లేదు. ఇంకో మాట చెప్పుకొని ముగించుకుందాం సహోదరులా. మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. అందరూ బైబిల్ చూడండి, లేకపోతే నోట్స్ పుస్తకం రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. కొత్త విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. అంశం అదే, యేసు వైపు చూడు. నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారములు, మత్సరం అనే మాట కింద ఫుట్ నోట్స్ లో చెడ్డ కన్ను అని ఉంటుంది. మీరు చూడండి, ఇంటికి వెళ్ళి చూడండి. చెడ్డ కళ్ళు. కంట్లో ఏముందండి? అంతా చెడే, మోసం, చెడ్డు, అసూయ. మరో దాని పేరేంటండి? కంట్లో ఏముందండి? అసూయ ఉన్నది, ఓర్చుకోలేనితనం. నీ సహోదరుడు అభివృద్ధి చెందుతుంటే నువ్వు ఓర్చుకోలేవు, నీ తమ్ముళ్ళు వర్ధిల్లుతుంటే నువ్వు ఓర్చుకోలేవు, నీ పొరుగు వాళ్ళ వర్ధిల్లుంటే ఓర్చుకోలేవు. అసూయ పరిపాలన ఉన్నది. కనుక 4 ప్రమాదకరమైనవి 5 మన కంట్లో లూసిఫరు మన కలుగు చేశాడు. అందువల్ల మన మనోనేత్రములు ఏమైనాయండి? గురుడితనమైన. మొట్టమొదటి చెప్తారా ఏంటి? మొట్టమొదటిది ఏంటంటే విషం. రెండోది ఏంటండి? దేవుని భయం లేదో. మూడోదనం గర్వమో. నాలుగోదనము చెడుతనమో. తర్వాత 5వది అహంకారమో. ఇన్ని పాపాలు ఉండటం వల్ల మనం ఎవరిని చూడలేమండి? యేసు వైపు చూడలేం. యేసు వైపు అసహ్యం. బైబిల్ చదవటం అసహ్యం, ప్రార్థన చేయటం అసహ్యం, ఉపవాస ప్రార్థన అసహ్యం, దైవ సేవకులు ప్రేమించడం అసహ్యం, ప్రార్థన రావటం అసహ్యం, చాలా విసిగేస్తుంది. అందుకే ప్రభు అంటాడు, యేసు వైపే చూడు. పాత నిబంధనలో నుండి అబ్రహాము సమస్త ప్రవక్తలు యేసు వైపు చూస్తూనే వాళ్ళ జీవిత యాత్ర ప్రారంభించారు. మనం ఇక్కడ నుంచి సరే, మీరు ఎవరైనా సరే యేసు వైపు చూడకుండా ఇంకెవరి వైపు కూడా నువ్వు చూడకూడదు. యేసు వైపు చూస్తే విశ్వాసం విశ్వాసం 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా వర్ధిల్లేది. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిద్ది, నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. విశ్వాసులే అబ్రహాము సంతానం. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. తల వచ్చి కళ్ళు మూసి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు అయ్యా. మేము నీ వైపు చూస్తానికి కృప చూపించండి. నీ వైపు చూడనివ్వకుండా యుగ సంబంధమైనటువంటి దేవత ప్రభా, మా మనోనేత్రాలకు 5 విధానాన్ని గుడ్డితనాన్ని కలుగు చేస్తున్న వాక్యం ఇవి 5ని ప్రభా నీ స్థాయి తీసుకుని వచ్చి నీ పాదాల దగ్గర ప్రభా వాటిని పాతి పెట్టే కృప దయచేయమని, శ్రేణులు ఒప్పుకొని నిన్ను జీవితాంతం నిన్ను చూసే కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.